వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, తెలంగాణ ఎలక్షన్కి సంబంధించి ఎన్ని సీట్లకు జరుగుతాయని అన్ని అంశాలకు సంబంధించి ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్ని సీట్లు తెలంగాణలో పెరుగుతాయి, అట్లాగే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ రెండు విషయాలు అనేది పొలిటికల్గా బాగా చర్చకు దారితీసే అంశాలు. ఈ రెండు అంశాలపైన ఆయన చాలా క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ రెండు అంశాలపై చాలా స్పష్టత ఇచ్చినట్టుగా కనిపించింది. ఒకటి, తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగాలి, కానీ 2028 డిసెంబర్లో ఎలక్షన్స్ తెలంగాణలో జరగవనే విషయంపైన ఆయన క్లారిటీ ఇచ్చారు. దానికి ఎప్పుడు జరుగుతాయంటే 2029 మే కానీ జూన్లో కానీ జరుగుతాయి. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటే అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో జరిగే అవకాశం ఉంది. నిజానికి గతంలో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా కలిపి జరిపిన పరిస్థితి కనిపించింది. కానీ గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వల్ల తెలంగాణలో ఒక 6 to 8 months ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి గతంలో మొన్న చూస్తే 2023కే ఎలక్షన్స్ని నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కొంత ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ వెళ్ళిన నేపథ్యంలో ఈసారి కూడా అలాగే ముందస్తుగానే తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతాయంటే 28కే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది షెడ్యూల్ ప్రకారం చూస్తే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానికి రేవంత్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపించింది. అంటే ఎలక్షన్స్ 28లో కాదు 29లో జరుగుతాయనే విషయాన్ని స్పష్టం చేశారు. అందుకోసమే రేవంత్ రెడ్డి నేను 5 ఏళ్ల పాటు కాదు 5 ఏళ్లకు ఎక్కువ కాలం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ దిశగానే ఈరోజు కొంత క్లారిటీ ఇచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. సో తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సీట్లు పెరుగుతాయంటే ఆ విషయానికి కూడా ఆయన క్లియర్గా కొంత ఇండికేషన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ సీట్లు ఏవైతే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయో అవి దాదాపు 182కి పైగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీలిమిటేషన్కి సంబంధించినంత వరకు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించినట్టుగా కనిపించింది. అలాగే అదేవిధంగా లోక్సభ సీట్లు కూడా 25కు పైగా పెరిగే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. డీలిమిటేషన్ అంశాన్ని ఆయన తెరపైకి తీసుకురావడం వెనుక ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం విశ్లేషిస్తే ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉందనేది ఢిల్లీలో ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంపీలకు రాజ్యసభలో ప్రతిసారి కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో బలం లేని పరిస్థితి కనిపించింది. లోక్సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభకు వెళ్ళినప్పుడు రాజ్యసభలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కనుక ఆ స్ట్రెంత్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా బీజేపీ కనిపించింది. అందులో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 20 మంది ఎంపీలు, అదేవిధంగా ఉదయ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీకి సంబంధించిన 6 ఎంపీలను ఇప్పటికే బీజేపీ తమ వైపు అంటే ఎన్డీఏలోకి తీసుకునే ప్రయత్నం చేసింది. మరికొద్ది మంది కూడా రానున్న కాలంలో కొంత ఎన్డీఏ కూటమిలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అప్పుడు ఇటు లోక్సభలోనూ రాజ్యసభలోనూ బలం పెరిగే అవకాశం ఉంటుంది కనుక రాజ్యాంగ సవరణ ఒకవేళ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డీలిమిటేషన్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది పార్లమెంటుకు సంబంధించి లోక్సభకు సంబంధించి కనుక దానికి సంబంధించి కూడా బలాన్ని పెంచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనిపించింది. ఇటు మహిళా రిజర్వేషన్ల బిల్లు 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని తెరపైకి తీస్తున్నారు. డీలిమిటేషన్కి సంబంధించినంత వరకు ఇటు అసెంబ్లీ సీట్లు అదేవిధంగా లోక్సభ సీట్లను కూడా పెంచే ప్రక్రియ కేంద్రం చేస్తున్నట్టుగానే రేవంత్ రెడ్డి కామెంట్స్ని బట్టి మనం ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేయకపోతే ఏంటి రేవంత్ రెడ్డి ఏ ధైర్యంతో ఇది చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. విభజన చట్టం ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏముందంటే ఖచ్చితంగా ఈ రెండు విడిపోయినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలనే ఒక నిబంధన గతంలో ఉండేది. ఆ నిబంధన ఇప్పటికి ఉంది. ఆ నిబంధనను ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంత వరకు ఆ రకమైన ప్రక్రియ చేశారు కనుక ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేయకపోయినా ఎలక్షన్స్కి ముందు అంటే 28-29లో జరిగే ఎలక్షన్కి ముందు డీలిమిటేషన్ జరగాలన్న ఒక ప్రక్రియ పైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ రకమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎన్ని సీట్లు కూడా మేము గెలుస్తామన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రస్తుతం 119కి ఉన్న అసెంబ్లీ సీట్లు 182కి పెరిగినప్పుడు మేము ఖచ్చితంగా 117 సీట్లు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాం, మళ్ళీ తెలంగాణలోకి అధికారంలోకి రాబోతున్నాం అనే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మొత్తానికి చాలా సంచలనమైన కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి ఈ సభలో ఎలాంటి కామెంట్స్ చేశారు, ఏ రకమైన ఉత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేశారనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్గా ఏమన్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికలు
2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా ఆలపెరగము, ఆలస్యం చేయము. రేవంత్ రెడ్డి కామెంట్స్ ఈ రకంగా ఉన్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి క్యాడర్లో కొంచెం జోష్ నింపాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి రకమైన కామెంట్స్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితము కేటీఆర్ ఒక సమావేశంలో ఒక కామెంట్స్ చేస్తారు. ఇటీవల కాలంలో 2 ప్రముఖ సంస్థలు అదేవిధంగా కొన్ని వార్తాపత్రికలు తెలంగాణకు సంబంధించినంత వరకు సర్వేలు నిర్వహించాయి. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానానికి కూడా తెలుసు. ఆ సర్వేలో పూర్తిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆ సర్వేలో వెల్లడైందని చెప్పేసి 2 రోజుల క్రితమే కేటీఆర్ చెప్పిన పరిస్థితి నేపథ్యంలోనే దానికి కౌంటర్గా ఈరోజు ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా కనిపించింది. ఈ పొలిటికల్ గేమ్లో భాగంగానే చేశారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ కింది స్థాయి క్యాడర్కి కానీ ఒక జోష్ ఉంటుంది. ఖచ్చితంగా 170 సీట్స్ మేము గెలవబోతున్నాము. అదేవిధంగా టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి ఎప్పుడు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించే నేతల సంఖ్య ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కనుక ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మంది నాయకులు అసెంబ్లీ సీట్లకు సంబంధించినంత వరకు టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇటు సీట్లు పెరుగుతాయంటే 119 ఉన్న సీట్స్ 182కు పెరుగుతున్నాయి కనుక దాదాపు 60 to 70 సీట్స్ పెరిగే అవకాశం ఉన్న కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు క్యాడర్కి ఒక రకమైన భరోసా ఇస్తున్నారు. ఎవరు కూడా కన్ఫ్యూజన్ కావద్దు, వచ్చే ఎన్నికల్లో అందరికీ న్యాయం జరుగుతుంది. వివిధ ఈక్వేషన్ల వల్ల గత ఎన్నికల సందర్భంగా కొంతమందికి సీట్లు రాకపోవచ్చు, కానీ ఈసారి ఈక్వేషన్ అలా లేదు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి, లోక్సభ సీట్లు పెరుగుతున్నాయి కనుక పార్టీకి పనిచేసే నేతలకు కానీ సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఉందన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగానే కనిపిస్తుంది. మొత్తానికి ఒక రకంగా పొలిటికల్ గేమ్లో భాగంగానే క్యాడర్కి జోష్ పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.